ప్రిన్స్ కట్ బ్లౌజ్కి ఎట్లా జాయిన్ చేయాలో చూడండి. ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెట్టారు ఇక్కడ. సో మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ షేప్ని మనం ఎలా జాయిన్ చేస్తున్నామో చూడండి. మనకి ప్రిన్స్ కట్ అనేది కింద వైపు నుంచి జాయిన్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇలా వస్తుంది చూడండి షేప్. నేను ఇంకొక క్లాత్ పైన కూడా చూపిస్తున్నాను. ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. మనం సెంటర్ పార్ట్ ఇలా జాయింట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి. అంతా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా అంతా కట్ చేసేసేయాలండి. ఎక్స్ట్రా అంతా కట్ చేసేస్తున్నాము. ఇప్పుడు మనము సైడ్ పార్ట్స్ కూడా జాయిన్ చేస్తున్నాం చూడండి. ఇటువైపు అటువైపు జాయింట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేస్తున్నానండి నేను ఇక్కడ. వింగ్స్ సైడ్ కూడా 2 సైడ్స్. ఇది బ్యాక్ ఓపెన్ ఉంటుంది కాబట్టి మనం ఫ్రంట్ జాయింట్స్ వేసుకోవాలి. ఇది సెంటర్ పార్ట్. మనం చూడండి అక్కడ కట్స్ పెట్టుకుంటాం కదా మనం కటింగ్ చేసేటప్పుడు, ఆ కట్స్ పర్ఫెక్ట్గా వచ్చేలా చూడాలి. ప్రిన్స్ కట్ జాయిన్ చేసేటప్పుడు మాత్రం కింద వైపు నుంచి స్టిచ్ చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాదు. మీరు పైనుంచి స్టిచ్ చేస్తే మాత్రం కింద క్లాత్ మిగులుతుంది. చూడండి పర్ఫెక్ట్గా ఎక్కడ క్లాత్ ఎక్కువ తక్కువగా లేకుండా మనం కింద నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే క్రాస్ అనేది కింద నుంచే ఎక్కువగా ఉంటుంది. సో కింద నుంచి స్టార్ట్ చేస్తే మనము పర్ఫెక్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి ఎక్కడ కూడా ఎక్స్ట్రా రాలేదు.